సో మనకు లేడీస్కి అయితే వర్క్ అయితే ఉంది హైదరాబాద్లో. సో మీరు ఎక్కడ ఉన్నా కానీ ఒకసారి నాకైతే ఏమైనా డిస్ప్లే పైన నెంబర్ కనిపిస్తుంది కదా, నెంబర్కి అయితే కాల్ చేయండి. లేడీస్కి అనేది మంత్లీ అనేది 25,000 నుంచి 30,000 వరకు అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. వర్క్ ఏంటి దబ్బా అని చెప్పేసి అనుకుంటే, సో పిక్చర్స్ పర్సన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వాళ్ళ ఇంట్లో అయితే వర్క్ అయితే ఉంటుంది. ఆ వర్క్ ఏమి ఉంటుందంటే ఇల్లు క్లీన్ చేయడం, బాసన్లు తోమడం, కూరగాయలు కట్ చేయడం, అలాంటిది మీరు డైలీ రొటీన్లో అంటే మీ లైఫ్లో మీరు ఇంట్లో మీరైతే వర్క్ ఏదైతే చేసుకుంటూ ఉంటారో సో అదే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఆ వర్క్ చేస్తూనే మనకు నెలకు 25,000 నుండి 30,000 వరకు ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. చాలామంది కూడా లేడీస్ అనేది బయట షాపింగ్ మాల్ కానీ సో అండ్ బయట కొన్ని దగ్గర కానీ క్లీనింగ్ వర్క్లో కానీ ఎక్కడెక్కడో వర్క్ అయితే చేసుకుంటూ ఉంటారు. నెలకు అనేది ఒక 15,000, 8,000, 10,000 అలా ఎర్నింగ్ అయితే ఉంటుంటుంది. సో వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది అనమాట. సో వాళ్ళకు ఫస్ట్ జాయినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో మనం ఏమేమి చెప్పాలి ఏందని చెప్పేసి మనం గైడెన్స్ అయితే ఇస్తాం. ఆ విధంగా ఇంటర్వ్యూ అనేది పాస్ అయిపోతారు. అదేవిధంగా మనకు వాళ్ళకైతే ఒక 3 days అనేది ట్రైనింగ్ ఉంటుంది. 3 days ట్రైనింగ్ తర్వాత అయితే వాళ్ళకి ఏదైతే లొకేషన్ ఇస్తారో ఆ లొకేషన్లోనే వర్క్ ఉంటుంది. స్కూటీ ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. సో వర్క్ అనేది వాళ్ళకి బిలో 1 kilometer లోపు అయితే ఉంటుంది అనమాట వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి. సో వెళ్ళేసి వర్క్ చేసుకొని వచ్చేసేయాలన్నమాట. సో ఆ విధంగా మనకు ప్రతిరోజు అనేది ఒక 5-6 గంటల వర్క్ ఉంటుంది. లాగిన్ టైం వచ్చేసరికి 12 hours కానీ 10 hours కానీ లాగిన్ టైం ఉంటుంది. సో అదేవిధంగా దీంట్లో మనకు జాయినింగ్ అవ్వాల్సిన ప్రాసెస్ అంటే వాళ్ళకి అసలు ఏమేమి ఉండాలి అని చెప్పేసి ఉంటే సో వాళ్ళనేది ఏజ్ అనేది 18 to 40 లోపు ఉండాలి. తెలుగు లేదా ఇంగ్లీష్ లేదా హిందీ లేదా ఏదో ఒక లాంగ్వేజ్ అనేది చదవడం వచ్చి ఉండాలి. ఎందుకంటే కస్టమర్ ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ మ్యాప్ చూసేటప్పుడు కానీ చదువుతో చాలా సంబంధం ఉంటుంది. ఎందుకంటే వెళ్ళి కస్టమర్ పేరు అనేది గుర్తుపెట్టుకోవడం కానీ ఇంకా అపార్ట్మెంట్ పేరు అనేది చదవడం కానీ అందుకోసం అయితే వాళ్ళకి చదువు రావాల్సి ఉంటుంది. వాళ్ళకు డిగ్రీ, బీటెక్ అండ్ ఇంటర్ అలా సంబంధం లేదు. బట్ తెలుగు అయినా ఏదో ఒక లాంగ్వేజ్ అనేది చదవడం వచ్చి ఉండాలి. అండ్ వాళ్ళ దగ్గర మెయిన్లీ అనేది స్మార్ట్ ఫోన్ ఉండాలి. సో ఇవి ఉన్నట్టయితే మీరైతే ఎలిజిబుల్. సో ఈ వర్క్ అనేది సో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఎవరైనా ఉంటే డిస్ప్లే నా నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఎందుకంటే జాబ్ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో వాళ్ళకు ఒకసారి షేర్ అయితే చేయండి వీడియోకి. ఓకేనా? సో యూజ్ అయ్యే వీడియోస్ చేస్తున్నాను. వ్యూస్ కానీ వీడియోకి అయితే చాలా లైక్స్ వస్తాయి, చాలా షేర్ చేస్తారు అండ్ ఛానల్ని కూడా చాలా సబ్స్క్రైబ్ చేసుకొని చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చేస్తారు. యూజ్ అయ్యే వీడియోకి ఎందుకు షేర్ చేయరబ్బా? ఏదైనా వీడియో చేసినా కానీ నాకు డౌట్ వచ్చేది ఇది. యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను, యూజ్ అయ్యే వీడియో చేస్తున్నాను, జెన్యూన్ వీడియో చేస్తున్నాను, అయినా కానీ మీరు లైక్ అయితే ఇవ్వడం లేదు అండ్ షేర్ అయితే చేయడం లేదు. అండ్ కనీసం మీరు చూడండి కదా, చూసి ఒకసారి లైక్ అయితే వేసుకోండి. ఎంతమంది చూసారు వాళ్ళకి లైక్ వేసుకున్నా కానీ వేరే వాళ్ళకి యూజ్ అయ్యే వాళ్ళకంటే వేరే వాళ్ళకైనా వీడియో అయితే వెళ్తుంది కదా మీకు యూజ్ కాకుండా.